చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. ఏదైనా చూసి ఓ ఎలా వీడియోలు చేస్తే బాగుంటది, మనం కూడా ఎలా అవుతామని ఎవరిని చూసి ఇంప్రెషన్ గట్టా ఏం అవ్వలేదమ్మా. నాకు నేనే ఏదో కొబ్బరి బొండం తాగితే వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒకడు నాకన్నా ముసలోడు, సరే పెద్ద ఇది అనుకో, నేనేం ఫీల్ అవుతలేదు. అయితే నన్ను పట్టుకుని ఆంటీ అని పిలిచాడు. అబ్బా ఆ ఆంటీ అని పిలవగానే నాలో ఉన్న ఫైర్ బయటకు వచ్చింది. చాలా పెద్ద తప్పు చేశాడు ఆయన. చాలా ఫైర్ బయటకు వచ్చింది. ఆయన చూస్తే ఒక 50 సంవత్సరాలు ఉంటాయి, నాకు చూస్తే అంతా పోగేసి 18 వెళ్ళి 16 కూడా రాలేదు ఇంకా. నిజం, ఇప్పుడే అంత రాలేదంటే అప్పుడు ఇంకా తక్కువ. నన్ను పట్టుకుని ఆంటీ అని పిలిచారు. ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత నంబర్ చెప్తాను. అలా పిలిచినప్పుడే 2 సైడ్స్ వేసుకుని చచ్చిపోదాం అనుకున్నాను తెలుసా. నిజంగా చెప్తాను, 2 సైడ్స్ వేసుకుందాం అనుకున్నాను ఆంటీ అని పిలవగానే. కానీ నేను సరేలే అని ఆ కోపం అవన్నీ గుర్తుపెట్టుకుని ఏంటి ఇప్పుడు ఏమన్నా ఉరిశిక్ష ఏమన్నా వేయించేవాడికి, మరి అంత పెద్ద పాపం చేసినప్పుడు, అంత పెద్ద నేరం చేసినప్పుడు వదిలేయడం ఎలాగా? అదేంటో ఎన్నిసార్లు ఆంటీ పిలిచినా కూడా, ఎన్నిసార్లు ఆంటీ అని పిలిచినా కూడా కొబ్బరి బొండం తాగుతా కాళ్ళ షాప్ కాడికి వెళ్తాను నేను. అవునా? ఎప్పటి కాళ్ళ షాప్ కాడికి వెళ్తాను. ఇప్పటికే ఆంటీ అని పిలుస్తున్నాడా? అవునా? సరదా అంతే. ఇంకనే కావాలని పిలిచాడా ఆంటీ అని? తెలియదు అప్పుడు తెలియదు ఆయనకి. కొంచెం నేను నైటీ వేసుకుని వెళ్ళడం వల్ల తెలియక, నా పక్కన ఒక అమ్మాయి ఉందన్నమాట. అమ్మాయి నా కూతురు అనుకున్నా, అమ్మాయి నా కూతురు కాదు ఇక అనుకుని ఇంకా పిలిచారనమాట. తర్వాత ఇంకేం పిలవరు పాప. ఇప్పుడు వెళ్తే ఏమని పిలుస్తారు? శ్రీదేవి గారు అని పిలు. ఇప్పుడు స్టార్ కదా, ఇప్పుడు కొంచెం మొత్తం అందరికి పాపులారిటీ అక్కడ. నువ్వు మాట్లాడితే స్టార్ అనుకో, ఎందుకంటే మిస్ ఇండియా పోటీలకు వెళ్దాం అనుకో, మిస్ ఇండియా అను. ఓకే, మిస్ ఇండియా. మేము మిస్ యూనివర్స్ అంటున్నాం. అయితే మిస్ యూనివర్స్ అన్నా పర్వాలేదు. యూనివర్సే బెటరా? మిస్ యూనివర్స్ అంటే ఇప్పుడు యూనివర్స్ లోనే ఉంటది కదా స్టార్, అందుకని స్టార్ అంటున్నా. అవునా? ఇప్పుడు ఇంతగా స్టార్ లో డైమండ్ పెడతారా, ఏం పెడతారు? లేదు, డైమండ్ నువ్వే డైమండ్ కదా, ఇంకా గుర్తి స్టార్ ఇస్తావు అంతే. అవునా? డైమండ్ నువ్వే కాబట్టి వచ్చిన వాళ్ళకి అదే. ఇంకా ఇప్పుడు ఏంటి ఇవన్నీ గోల్డేనా? బంగారమే. వెళ్ళేటప్పుడు వేసేద్దారు అనుకుంటున్నారేంటి ముగ్గురు కలిపి? 1 గ్రామ్ గోల్డ్. 1 గ్రామా? 1 గ్రామ్ గోల్డ్ అంటే బంగారంలా ఉంటది అనమాట. బంగారం ఏం కాదు. ఎంత బంగారం ఉంటే భూమి మీద ఆగుతానా నేను? మా వాళ్ళు ఇప్పుడే ఏ బండి కొందాం, ఏం కారు కొందాం అని ప్లాన్లు వేసుకుంటూ. బంగారంలో ఏం కాదు, 1 గ్రామ్ గోల్డ్. ఇవన్నీ కొలాబరేషన్సే. కొలాబరేషన్లు అవి కూడా కొన్నాయి కూడా కాదు, మళ్ళా ప్రేమతో సిస్టర్స్ పంపించింది. ఇప్పుడు ఎంత సంపాదిస్తా ఉంటావు అక్క? అంటే నార్మల్ గా అడుగుతుంది. కోర్స్ అండ్ మంత్లీ ఒక 8-9 lakhs, 10 lakhs అండ్ మొత్తం ఆల్ రౌండ్ వడ్డీ తిప్పింగ్. ఓకే, 10 lakhs వడ్డీ తిప్పింగ్. ఎవ్రీ మంత్ 10 lakhs వస్తుందా? ఎవ్రీ మంత్ 10 lakhs. ఆ 10 lakhs మళ్ళీ వడ్డీలోకి వడ్డీ తిప్పేస్తాను. నీకు కావాలా ఒక 2-3 లక్షలు కావాలంటే చెప్పు, వడ్డీకి ఇస్తాను. 100కి 10 రూపాయలు ధర్మ వడ్డీ. అంత ధర్మ వడ్డీ మాకు వద్దులే, కావాలంటే తీసుకో అబ్బాయి. బట్ నిజంగా అడుగుతున్నాను మామూలుగా. నిజంగానే మంత్లీ 10 లక్షలు నిజంగా వస్తుందా? మంచి 10 లక్షలు ఎలా? ఎలా ఏమంటే ఎవరో ఒకటి ఎత్తుమే చెయ్యేస్తామే అంతే. అడుగుతున్నావు కదా, నార్మల్గా అడుగుతున్నాను. అంటే ఇప్పుడు జబర్దస్త్కి రావడం కానీ, లేదంటే ఇప్పుడు యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు కొలాబరేషన్ ఉంది, అలా ఇన్ఫ్లుయెన్సర్గా రీల్స్ చేయమని, ప్రమోషన్స్ చేయమని ఇవన్నీ అడుగుతూ ఉంటారు కదా. సో మంత్లీ ఆన్ అండ్ యావరేజ్ ఎంత వస్తుంది ఈ రోజు అని మామూలుగా? ఒక ఇన్స్పైర్ అవడానికి చాలా మంది హౌస్ వైఫ్ ఉంటారు. ఇన్స్పైర్ మా పిల్లల్ని చదివించుకోవడానికి, నా ఇంటి రెంట కట్టుకోవడానికి, నెలపరా సామానాలు తెచ్చుకోవడానికి సరిపోతుందమ్మా నేను సంపాదించుకున్నది. మరి హైదరాబాద్లో ఎక్కడన్నా ఆ శంషాబాద్ పక్కన కానీ, లేదంటే ఆ రైల్వే స్టేషన్ పక్కన కానీ, ఎయిర్పోర్ట్ దగ్గర కానీ ల్యాండ్ కొందాం అనుకుంటున్నాను. ఒక 500 ఎకరాలు ఖాళీ లేదు కాకపోతే, కానీ దొరకట్లేదు. నాకు 500 ఎకరాలు కావాలి. ఏకబిట్టు కావాలి, కొందాం అనుకుంటున్నాను. మాట్లాడదాం ఒకసారి, ఎక్కడైనా ఉంటే చూస్తే కొందాం అనుకుంటున్నాను. బావగారు ప్రౌడ్ ఫీల్ అవుతున్నారా చూసి? అవుతున్నారు. మా ఆవిడ ఎంత మంది దగ్గర సెలబ్రిటీ అయ్యింది, సంపాదిస్తుంది, మా ఇల్లంతా సాఫీగా నడుస్తుంది, అందరూ నన్ను బయటికి వెళ్తే శ్రీదేవి గారు ఆయన అని గుర్తుపడుతున్నారు, ఇలాగే ఏమన్నా ఉంటుందా? ఏమనరు అసలు, అలాగే ఏమంది అసలు. అలాంటి ఏం మాట్లాడరు ఆయన. ఆ ప్రేమ అంతా ఎలా చూపిస్తారు మరి మాటల్లో కాకుండా? ఇప్పుడు ప్రేమ ఎలా చూపిస్తారో నీకు కావాలా? ప్రేమ చూపించకంటే 2 పిల్లలు పుట్టారా నాకు? అంటే నీకు చూపించాలి ప్రేమ. ఎలాగంటే ఇప్పుడు వీడియోల్లోకి వెళ్ళి ఇద్దరు మూతి ముద్రెట్టుకోవడమో, లేకపోతే హగ్గులు చేసుకుని మేము ఇప్పుడు వీడియోలు పెడితే మా ఆయన గారికి నా మీద ప్రేమ ఉన్నట్ట? ఏ ప్రేమ లేకంటే 2 పిల్లలు పుట్టేశారా? అయ్యో, నేను ఆ ప్రేమ అడగలేదు. మరి
నార్మల్ ప్రేమ ఉంటది కదా, ప్రేమ ఆ రేంజ్ ప్రేమ ప్రేమ కాకుండా. ఉంది కాబట్టి ఇవాళ రోజున ఇంకా ఇక్కడికి వచ్చి నేను ఇంటర్వ్యూ అంటే ఇస్తాను. ప్రేమ భాష Support ఉంటది కదా, చేస్తున్నారు. కొంతమంది మాటలతో చెప్తా ఉంటారు, కొంతమంది ఏంటంటే మా ఆయన మాటల్లో చెప్పడు, వస్తువు ఓన్లీ చేతలే. అంటే ఓన్లీ చేతలే, మాటల్లో చెప్పడు. మేము అటువైపు వెళ్ళదలుచుకోలేదు మాకు. నిజంగానే మాటల్లో చెప్పడు, ఓన్లీ చేతలే మా ఆయన ప్రేమ. ఓకే, ఇప్పుడు ఇలా హైదరాబాద్ అది వచ్చినప్పుడు మిస్ అవుతూ ఉంటారా? ఎందుకు, మా ఆయన కూడా వచ్చేస్తాడు కదా. అసలు వదిలిపెట్టి ఉండడం షూటింగ్ ఉన్నప్పుడు మా ఆయన గారు సెలవు పెడతారు. నైస్ నైస్. ఇంక మిస్ అవ్వడానికి ఏముంది. ఏం చేస్తారు బావగారు? ఆయన అండ్ ఎయిర్పోర్ట్లో అండ్ ఫ్లైట్ ల్యాండింగ్ ఎలా అవ్వాలి, ఎలా ఎగరాలి, ఇవన్నీ కూడా ఆయనే చూసుకుంటారు మొత్తం. మరి ఆయన ఇక్కడికి వచ్చేస్తే ఫ్లైట్లు ఎలా ల్యాండ్ అవుతాయి? అప్పుడు జర్నీలు అందరూ ఆప్టింగ్ వెళ్ళరు, యా, ఫ్లైట్లన్నీ ఆగిపోయి ఉంటాయి. ఇవాళ చెక్ చేసుకోండి, ఫ్లైట్లు ఏమి ఎగరు. ఓకే, బావగారు వస్తే ఫ్లైట్, ఇందాక అన్నాడు మా ఫ్రెండ్ ఫ్లైట్ క్యాన్సిల్ అయిందిరా అని. ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోద్ది. ఓకే, బావగారు వచ్చేయడం వల్ల. బావగారు ఓకే అని అంటేనే ఫ్లైట్లు ఎగురుతాయి, లేకపోతే ఎగరవు అనమాట. ఓకే, సూపర్. ఎంత రిచ్ లైఫ్ ఉన్నా కూడా చాలా నేను న్యాచురల్గా ఇట్లా ఉండడం నా సహజన గుణం అన్నమాట. సహజన గుణం. అద్భుతం అద్భుతం. తెలుగు కూడా అద్భుతంగా వచ్చాక నీకు. ఈ పదాలు కూడా ఎక్కడ వినట్లేదు మాకు. మా తెలుగు భాష నేర్పించిన పంతులు గారు కూడా, ఐ మీన్ మా టీచర్ గారు కూడా ఇలా ఇదిగో అబ్బాయి పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను, ఏమన్నా సంబంధం ఉంటే చూడొచ్చు కదా. చూస్తాను, ఎందుకు చూడను, ఎంత సంపాదిస్తున్నా పెట్టిన నెలకి. ఇప్పుడు నీలా సంపాదించే వాళ్ళు చూడొచ్చు కదా, మేము కూడా వెనకాల వస్తాం, అంతేగా అంతేగా అంటాం. అవునా, కట్టబడవు. ఇందాక అన్నావు కదా ఏదో బావగారు ప్రేమ అంతా కష్టపడి, నేను కూడా కష్టపడతాను. అట్లా ఏం కుదరదు, అంతే ఏదన్నా జాబో గీవో చేస్తున్నావు అంటే ఏదో ఒక పిల్లని చూస్తాను, అంతేగాని ఏ పని చేయకపోతే దాన్ని తీసుకొస్తే రేపు పొద్దున కొడుకోకాలే వస్తే ఏం పెడతా దానికి గడ్డి. నిన్ను తీసుకెళ్లి పెళ్లి సంబంధం చేస్తే నన్ను కూడా తిడతారు. ఎందుకు నీ వెనకాల నేను ట్రైనింగ్ వస్తాను, నాకు కూడా వీడియోలు ఎలా చేయాలో చెప్పు, నేను కూడా నీ దగ్గర కొంచెం భాష నేర్చుకుంటాను, తెలుగు ఇంగ్లీష్ ఇంగ్లీష్ రాదక్క నాకు, అమలాపురంలో చెప్పలేదు ఇంగ్లీష్. ఇంగ్లీష్ చెప్పలేదా? సరేలే అయితే నెలకు ఒక 5,000 అవుతాయి, మరి ఫోన్ పే చేసేయి, నేర్పుతాను. సరేనా? ఓకే ఓకే, నేర్పుతాను, ఫోన్ పే చేయి. ఓకే. సో ఇప్పుడు డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయక్క? అంటే ఇన్ని కొత్త కొత్త తలుపులు తెరుస్తున్నాయి, నాకు తెలిసి నెక్స్ట్ యాక్టింగ్ ఛాన్స్లు వస్తూ ఉంటాయి. సినిమా చేస్తున్నాను, 3 సినిమాలు చేస్తున్నాను, మంచి సినిమాలు చేసినవి కూడా ఉన్నాయి, ఇంకా రిలీజ్ కాలేదు దేవుడి దయ వల్ల. కొన్ని వస్తూ ఉన్నాయి. ఈ జబర్దస్త్ డేట్స్, ఈ సినిమా డేట్స్ రెండిట్లకి సెట్ కావమ్మా మనకి. ఏంటంటే జబర్దస్త్ డేట్స్ అనేవి 3 నెలలు ముందు ఇచ్చేస్తారు మాకు. అవునా? 3 నెలల ముందు డేట్స్ ఇచ్చేస్తారు మాకు. మరి 3 నెలల ముందు మాకు ఆ డేట్స్ ఇచ్చేసాక ఆ డేట్ టైంలో సినిమా షూట్లు ఉన్నాయని వాళ్ళు ఫోన్ చేశారు అనుకో, మన కోసం వాళ్ళు డేట్లు మార్చరు కదా. మనం ఏం పవన్ కళ్యాణ్ మహేష్ బాబు కాదు కదా డేట్లు మార్చేయడానికి, మార్చరు కాబట్టి అలా కాదు. ఇప్పుడు మీరు లేకపోయినా స్కిట్ చేసేయచ్చు కదా, ఇంకొకరితో చేయొచ్చు, ఎక్కువ మందితో చేయొచ్చు, ఐ మీన్ నలుగురితోనే చేయొచ్చు. ఇప్పుడు 5 ఉన్నారు ఇంకో స్కిట్ లో, మిగిలిన 4 చేయొచ్చు. ఇలా ఏమైనా చేయడానికి ఉంటుంది కదా? చెయ్యొచ్చమ్మా, కానీ మరి మనం వచ్చిందే దాని ద్వారా వచ్చాం కదా, దాన్ని వదులుకుని అట్లా వెళ్ళడం కరెక్ట్ కాదు. వాళ్ళు కూడా ప్రోత్సహిస్తారు కదా. ఇప్పుడు సుడిగాలి సుధీర్ హీరో అవడానికి ప్రోత్సహిస్తారు రైతే, కానీ నేను ఎప్పుడు అయితే అట్లా మానలేదన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వరకు నా మీద ఒక స్కిట్ ఆల్రెడీ ఒక 10 రోజుల క్రితమే రాసేసుకుంటారు. రాసేసుకున్నాక ఇప్పుడు నేను సడన్ గా నాకు వేరేది ఉంది నేను వెళ్ళిపోతాను అంటే అది ఎంతవరకు కరెక్ట్? నేనైతే అట్లా చేయను అనమాట. ఎందుకంటే నేను ఏదో అంటారు కదా, నేను కట్టంప లాంటిదాన్ని అనమాట. మా మల్లెమాల సంస్థానికి నేను విశ్వాసంగా ఉంటాను. వాళ్ళని అడిగి ఏదైనా వచ్చినా కూడా వాళ్ళకి చెప్పి వెళ్ళమంటే వెళ్తాను, లేకపోతే అంత వదులుకుని అయితే వెళ్ళను. సో ఈ జబర్దస్త్, ఈ మల్లెమాల ఎంతో మందిని ఈరోజు స్టార్స్ని చేసింది నిజం చెప్పాలంటే. సుడిగాలి సుధీర్ గారు లాంటి వాళ్ళు, హైపరాది గారు లాంటి వాళ్ళు, మీ రామ్ ప్రసాద్ గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ గెటప్ సీను, ఎంతమంది సినిమాల్లో పెద్ద పెద్ద యాక్టర్స్గా కొనసాగుతున్నారు. సో చాలా మంది, కొంతమంది మాత్రం దీని గురించి నెగిటివ్ చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. జబర్దస్త్ మీద తెలుసు కదా, కొంతమంది కిరా కార్పి లాంటి వాళ్ళు, కొంతమంది నెగిటివ్ వ్యాఖ్యలు చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. రియాలిటీ ఏంటి? మల్లెమాల ఒక దేవాలయం అని కొంతమంది చాలా తక్కువ మందే చెప్తున్నాను, వాళ్ళు మాత్రం దానిలో పాలిటిక్స్ ఉంటాయనో, దాన్ని కొంచెం చులకనగా చూడడం ఇలాంటివన్నీ ఉంటాయని చెప్పి కొంతమంది అంటున్నారు. నీకు ఎప్పుడైనా స్టార్టింగ్ వెళ్ళినప్పుడు నువ్వు, ఐ మీన్ ఎవరికి తెలియకుండా ఒక చిన్న క్యారెక్టరైజేషన్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు మెయిన్ లీడ్ కింద అయిపోయావు ఆల్మోస్ట్, దానిలో నిన్ను పెట్టి సెంటర్లో రాస్తున్నారు స్కిట్లు. సో అప్పటికి ఏమన్నా మార్పులు వచ్చినాయా? స్టార్టింగ్ ఏమన్నా చులకనగా చూసారా నిన్ను? అంటే స్టార్టింగ్ చులకనగా అంటే అమ్మా నేను చెప్తాను. ఇప్పుడు నేను సోషల్ మీడియా ద్వారా నేను జబర్దస్త్కి వెళ్ళాను, అక్కడ టీం లీడర్లు గట్టా అందరూ ఉన్నారు. ఇప్పుడు కొంతమందికి నా వీడియోలు చూసిన వాళ్ళకి నేను తెలుసు, కొంతమందికి నేను తెలియదు. తెలిసిన వాళ్ళు హాయ్ శ్రీదేవి గారు అని పలకిస్తారు, తెలియలేని వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు మనల్ని పలకరించలేదు కదా, మనల్ని చిన్న చూపు చూసారని మనం ఎలా అనుకుంటాం? అది కరెక్ట్ కాదు కదా, అవునా కదా? మనం జూనియర్స్ కొత్తగా వెళ్ళాము అందులోకి, అందరూ వచ్చి నీతోటి ఆ శ్రీదేవికి వచ్చిన ఎవరు భజన చెయ్యరు కదా మనకి.
వాళ్ళ వర్క్స్ వాళ్ళకుంటాయి, వాళ్ళకు ఉంటాయి. కొంచెం అలవాటు అయ్యే కొలది మనకి అందరూ పరిచయం అవుతారు. ఇప్పుడు నేను ఉన్నాను, స్టార్టింగ్ ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. అందరితోటి బాగా మాట్లాడతాను. అన్ని టీమ్స్లోని నేను చేశాను. ఒక టీమ్ లీడర్ అలా ఉంటాడు, ఒక టీమ్ లీడర్ ఇలా ఉంటాడు అనడానికి లేదు. అన్ని టీంలతోటి నేను వర్క్ చేశాను కదా. అవును, అందరి టీంలతో చేయడం ఏంటి, ఇది విచిత్రంగా అనిపించింది నాకు. ప్రతి టీంలో కనిపించడం, ప్రతి టీంలోకి వెళ్ళిపోతాను నేను. అదంతా నాదే, మళ్ళీ అంతా నాదే. ఇప్పుడు చేసేవాళ్ళు, ఈ స్కిట్లు చేసేటోళ్ళు ఇప్పుడు కొంతమంది ఎలా ఉన్నారంటే, ఎట్లా ఉంటారంటే సపోజు భాస్కర్ గారు అండ్ ఫైమా, నరేష్, వీళ్ళ కాంబినేషన్ ఒకటి. వీళ్ళు ముగ్గురిది ఒక కనెక్ట్ అయిపోయారు జనాలు, ఆల్రెడీ కనెక్ట్ అయ్యారు. కాబట్టి వాళ్ళు ముగ్గురు చేస్తేనే చూడడానికి కూడా మనకి ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. వాళ్ళు పక్కకి వెళ్ళారు అనుకో అంత అనిపించదు. మళ్ళీ వాళ్ళతో చేస్తే బాగుంది అన్న ఫీల్ వస్తుంది మనకు చూసేటప్పటికి. నా వర్షన్కి ఏంటంటే, నేనేంటంటే నాకు ఏ టీమ్ లీడర్ అన్నా ఓకే, ఏ స్కిట్ అయినా ఓకే. ఎందుకంటే ఏదైనా నేను చేయగలను, నేను చేస్తాను. జనాలు తీసుకుంటారు నన్ను, నేను ఎందులో చేసినా కూడా జనాలు తీసుకుంటారు. అక్క వచ్చింది కదా అని చూస్తారు అనే ఒక ఇది ఉంది. తర్వాత నాకు ఆ టీం లీడర్ కావాలి, ఈ టీం లీడర్లు కావాలి అని నేను ఎవరిని అడగను. ఒక టీం లీడర్ అవ్వాలంటే ఎంతో కష్టపడాలి. వారం రోజుల ముందు స్కిట్ రాసుకోవాలి, ఆ స్కిట్ తీసుకొచ్చి డైరెక్టర్కి చూపించాలి, డైరెక్టర్ గారు ఒప్పుకోవాలి, మళ్ళీ ఒప్పుకోలేదంటే మళ్ళీ వెళ్ళి మళ్ళీ రాసుకురావాలి. బోల్డ్ అంత కష్టపడతారు. నాకేంటంటే ఒక్కసారి ఏదైనా చెప్పారంటే బుర్రలోకి వెళ్ళిపోద్ది చదువుకోపోయినా కూడా. కాబట్టి నాకు ఏ టీం అయినా ఓకే, నేను ఏ స్కిట్ అయినా చేయగలను అనే కాన్ఫిడెంట్ నాకు ఉందన్నమాట. చేస్తాను అట్లా. ఎప్పుడైనా రికార్డింగ్ సెషన్లో, ఐ మీన్ డైరెక్ట్ లైవ్కి వచ్చినప్పుడు, ప్రాక్టీస్ సెషన్ పక్కన పెడితే ఎప్పుడైనా పొరపాట్లు జరిగినాయా? డైలాగ్ మర్చిపోవడం అసలు ఎప్పుడు లేదు. ఎప్పుడైనా అంటే ఈ తడబాట్లు అంటే జరుగుతాయి? తడబాట్లు అంటే స్టార్టింగ్ ఒక్కసారి ఫస్ట్ లో వచ్చిన కొత్తలో ఒకసారి మర్చిపోయాను. ఏమన్నారు అప్పుడు, ఏం చేశారు? ఎప్పుడేమనరు, సెకండ్ టేక్ తీస్తారు అంతే. అట్లా ఏమన్నారు అంతే. మళ్ళా అది కూడా టెన్షన్ బాగా. ఫస్ట్ స్కిట్ అనమాట అప్పుడు భాస్కర్ గారితో చేసినప్పుడు. ఫస్ట్ స్కిట్కే కొంచెం ఒకే ఒక డైలాగు కొంచెం అంటే టెన్షన్ వచ్చేసి మాట్లాడడానికి